లూకాసు వార్త 23వ అధ్యాయము. అంతట వారందరినూ లేచి ఆయన్ను పిలాతునొద్దకు తీసుకుని పోయి, ఇతడు మా జనమును తిరగబడ ప్రేరేపించుచు కైసరునకు పన్నియద్దవనియు తానే క్రీస్తనియు ఒక రాజుననియు చెప్పగా మేము వింటిమని ఆయన మీద నేరము మోపసాగిరి. పిలాతు, నీవు యూదుల రాజువా అని ఆయనను అడుగగా ఆయన, నీవన్నట్టే అని అతనితో చెప్పెను. పిలాతు ప్రధాన యాజకులతోనూ జన సమూహములతోనూ ఈ మనుషుని యందు నాకు ఏ నేరమును కనబడలేదన్ను. అయితే వారు ఇతడు గలిలయ దేశము మొదలుకొని ఇంతవరకును యూదయ దేశమంతటా ఉపదేశించుచు ప్రజలను రేపుచున్నాడని మరింత పట్టుదలగా చెప్పిరి. పిలాతు ఈ మాట విని, ఈ మనుషుడు గలిలయుడా అని అడిగి, ఆయన హేరోదు అధికారం కింద ఉన్న ప్రదేశపు వాడని తెలుసుకుని హేరోదునొద్దకు ఆయన్ను పంపెను. హేరోదు ఆ దినముల్లో యెరూషలేములో ఉండెను. హేరోదు యేసును చూచి మిక్కిలి సంతోషించెను. ఆయనను గూర్చి చాలా సంగతులు విన్నందున ఆయన ఏదైనా ఒక సూచక క్రియ చేయగా చూడ నిరీక్షించి బహుకాలము నుండి ఆయన్ను చూడగోరెను. ఆయనను చూచినప్పుడు చాలా ప్రశ్నలు వేసినను ఆయన అతనికి ఉత్తరమేమియూ ఇయ్యలేదు. ప్రధాన యాజకులను శాస్త్రులను నిలవబడి ఆయన మీద తీక్షణముగా నేరము మోపిరి. హేరోదు తన సైనికులతో కలిసి ఆయనను తృణీకరించి అపహసించి ఆయనకు ప్రశస్తమైన వస్త్రము తొడిగించి పిలాతునొద్దకు మరలా పంపెను. అంతకుముందు హేరోదును పిలాతును ఒకరినొకడు శత్రువై ఉండి ఆ దినముననే ఒకరికొకడు మిత్రులైరి. అంతట పిలాతు ప్రధాన యాజకులను అధికారులను ప్రజలను పిలిపించి, ప్రజలు తిరగబడినట్లు చేయుచున్నాడని మీరు ఈ మనుషుని నా యొద్దకు తెచ్చితిరే. ఇదిగో నేను మీ ఎదుట ఇతని విమర్శించగా మీరు ఇతని మీద మోపిన నేరముల్లో ఒక్కటైనా నాకు కనబడలేదు. హేరోదును కూడా కనబడలేదు. హేరోదు అతని మా యొద్దకు తిరిగి పంపిన కదా. ఇదిగో మరణమునకు తగినదేదియూ ఇతడు చేయలేదు. కాబట్టి నేను ఇతను శిక్షించి విడుదల చేయదనని వారితో చెప్పగా వారందరూ వీనిని చంపివేసి మాకు బరబ్బను విడుదల చేయమని ఏకగ్రీవంగా కేకలు వేసిరి. వీడు పట్టణములో జరిగించిన ఒక అల్లరి నిమిత్తమును నరహత్య నిమిత్తమును చెరసాల్లో వేయబడిన వాడు. పిలాతు యేసును విడుదల చేయగోరి వారితో తిరిగి మాట్లాడినను వారు వీనిని సిలువ వేయుము అని కేకలు వేసిరి. మూడవ మారు ఇతడు ఏ దుష్కార్యం చేసెను, ఇతని యందు మరణమునకు తగిన నేరమేమియూ నాకు అగ్గుపడలేదు కనుక ఇతన్ని శిక్షించి విడుదల చేతునని వారితో చెప్పెను. అయితే వారొకే పట్టుగా పెద్ద కేకలు వేసి వీరిని సిలువ వేయమని అడుగగా వారి కేకలే గెలిచెను. కాగా వారు అడిగినట్టే జరగవలనని పిలాతు తీర్పు తీర్చి అల్లరి నిమిత్తమును నరహత్య నిమిత్తము చెరసాల్లో వేయబడి ఉండిన వానిని వారు అడిగినట్టు వారికి విడుదల చేసి యేసును వారికి ఇష్టం వచ్చినట్టు చేయుటకు అప్పగించును. వారు ఆయన్ను తీసుకుని పోవుచుండగా పల్లెటూరు నుండి వచ్చుచున్న కురేనీయుడైన సీమోనను ఒక పట్టుకొని యేసు వెంట సిలువను మోయుటకు అతని మీద దానిని పెట్టిరి. గొప్ప జనసమూహమును ఆయన గూర్చి రొమ్ము కొట్టుకొనుచు దుఃఖించుచున్న చాలా మంది స్త్రీలను ఆయనను వెంబడించిరి. యేసు వారి వైపు తిరిగి, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము ఏడవకుడి, మీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తము ఏడవడి. ఇదిగో గుడ్రాండును కనని గర్భములను పాలియని స్తనములను ధన్యములైనవని చెప్పు దినములు వచ్చుచున్నవి. అప్పుడు మా మీద పడుడని పర్వతములతోనూ మమ్ము కప్పుడని కొండలతోనూ జనులు చెప్పసాగుదురు. వారు పచ్చి మ్రానుకే ఇలాగు చేసిన ఎడల ఎండిన దానికి ఏమి చేయుదురో అని చెప్పెను. మరి ఇద్దరు ఆయనతో కూడా చంపబడుటకు తేబడి వారు నేరము చేసిన వారు కపాలమనబడిన స్థలమునకు వచ్చినప్పుడు అక్కడ కుడివైపున ఒకరిని ఎడమవైపున ఒకరిని నేరస్తులను ఆయనతో కూడా సిలువ వేసిరి. యేసు, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగురు కనుక వీరిని క్షమించమని చెప్పెను. వారు ఆయన వస్త్రములు పంచుకొనుటకై చీట్లు వేసిరి. ప్రజలు నిలువబడి చూచుచుండిరి. అధికారులను, వీడు ఇతరులను రక్షించెను, వీడు దేవుడేర్పరచుకొనిన క్రీస్తు అయిన ఎడల తన్ను తాను రక్షించుకొనని అపహసించిరి. అంతటా సైనికులు ఆయన యొద్దకు వచ్చి ఆయన్ను చిరకనిచ్చి, నీవు యూదుల రాజువైతే నిన్ను నీవే రక్షించుకొనమని ఆయన్ను అపహసించిరి. ఇతడు యూదుల రాజని పై విలాసము కూడా ఆయనకు పైగా వ్రాయబడెను. వ్రేలాడ వేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మును కూడా రక్షించమని చెప్పెను. అయితే రెండవ వాడు వానిని గద్దించి, నీవు అదే శిక్షావిధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము. కానీ ఈయన ఏ తప్పిదనము చేయలేదని చెప్పి ఆయనను చూచి, యేసు, నీవు రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనమని అందుకైన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానెను. అప్పుడు రమారమి మధ్యాహ్నమాయెను.
అది మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటి మీద చీకటి కమ్మెను. సూర్యుడు అదృష్టుడాయెను. గర్భాలయపు తెర నడిమికి చినిగెను. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేకవేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానెను. ఆయన ఇలాగు చెప్పి ప్రాణము విడిచెను. శతాధిపతి జరిగినది చూచి, ఈ మనుషుడు నిజముగా నీతిమంతుడై ఉండెనని చెప్పి దేవుని మహిమపరచెను. చూచుటికై కూడి వచ్చిన ప్రజలందరూ జరిగిన కార్యములను చూచి రొమ్ము కొట్టుకొనుచు తిరిగి వెళ్ళిరి. ఆయనకు నెలవైన వారందరూ గలిలయ నుండి ఆయన వెంబడించిన స్త్రీలను దూరముగా నిలుచుచుండి వీటిని చూచుచుండిరి. అరిమతయ అను యూదుల పట్టణపు సభ్యుడైన యేసేపు అను ఒకడుండెను. అతడు సజ్జనుడు, నీతిమంతుడై ఉండి వారి ఆలోచనకును వారు చేసిన పనికిని సమ్మతింపగా దేవుని రాజ్యము కొరకు కనిపెట్టుచుండినవాడు. అతడు పిలాతునొద్దకు వెళ్ళి యేసు దేహము తనకిమ్మని అడుగుకొని దాని కిందికి దించి సన్నపు నారబట్టతో చుట్టి తొలచిన రాతి సమాధిలో ఉంచును. అందులో ఎవడునూ అంతకు మునుపు ఎప్పుడునూ ఉంచబడలేదు. ఆ దినము సిద్ధపరచు దినము, విశ్రాంతి దినారంభము కావచ్చును. అప్పుడు గలిలయ నుండి ఆయనతో కూడా వచ్చిన స్త్రీలు వెంట వెళ్ళి ఆ సమాధిని ఆయన దేహము ఎలాగూ ఉంచబడినో చూచి తిరిగి వెళ్ళి సుగంధ ద్రవ్యములను పరిమళ తైలములను సిద్ధపరిచి ఆ ఆజ్ఞ చొప్పున విశ్రాంతి దినమున తీరికగా ఉండిరి. ఆమేన్.